కార్తీక మాసం ఆఖరి సోమవారం వచ్చేస్తుందండి. 25/11/2024 మేమందరం సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకున్నామన్నమాట. ఇది సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకునేందుకు కార్తీక మాసం చాలా మంచిది అని అందరూ చెప్పడం వలన మా కుటుంబ సభ్యులు కూడాను మా నాన్నగారు హయాం నుంచి కార్తీక మాసంలో పౌర్ణమి నాడు కానీ, ఏకాదశి నాడు కానీ, కార్తీక సోమవారం నాడు కానీ మేము ఈ వ్రతాన్ని చేస్తూ ఉంటామన్నమాట. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతానికి ఈ పుస్తకం మీకు గొల్లపూడి వారి దీనిలో మీకు పెట్టానండి. ఈ ఫోటోలో ఉన్న అడ్రస్లో మీకు ఖచ్చితంగా ఈ పుస్తకం దొరుకుతుంది. దీని వేళ అప్పుడు 14 రూపాయలండి. చాలా సంవత్సరాల క్రితం మాట నేను చెప్పేది. ఈ దీంట్లో సంస్కృతం, తెలుగు ఉంటుందండి. కావలసిన వస్తువులు అన్నీ ఉంటాయి అన్నమాట. కాకపోతే నేను మీకు కేవలం వ్రత కథలు మాత్రం చెప్తానన్నమాట. ఎందుకంటే చాలామందికి ధ్యానం అవన్నీ వచ్చు. కేవలం వ్రత కథలు మాత్రం మనం చెప్పుకునేటట్టుగా నేను చెప్తున్నానండి. ముందుగా గణపతికి, నవగ్రహాలకి, పంచలోకాధిపతులకు, ఇంద్రాది అష్టదిక్పాలకులను అందరినీ ఆహ్వానించి కలశం పెట్టి దాని మీద సత్యనారాయణ స్వామిని పెట్టి మీ అందరికీ తెలిసిందేనండి. అవన్నీ చేశాక మీరు కథలు 5 చెప్పుకుని చక్కగా నెత్తి మీద అక్షంతలు వేసుకోవచ్చన్నమాట. దీనికి మీకు కావలసినది ముఖ్యంగా భక్తి శ్రద్ధలండి. అంతేకాని ఏదో ఆర్భాటంగా చేస్తాము అని కాదు. ఇది వెసుగుబాటు లేని వారి కోసం నేను చేసే చిరు తాపత్రయం అండి. ఆ సత్యనారాయణ స్వామి ఏదైనా తప్పులు ఉంటే నన్ను క్షమించుగాక అని ఆయన పాదాలకు మొక్కుతూ సత్యనారాయణ స్వామి వ్రతం గురించి మనం మాట్లాడుకుందామండి. పూర్వం ఒకప్పుడు సౌనకాది మహామునులు ఏం చేశారంటేనో, కొందరు నైమిసారణ్యమున కూడి ఉన్నవారే సూతమునిని చూచి ఇట్టు అడిగారన్నమాట. ఏమని అడిగారు అంటేనో, స్వామి, ఏ తపస్సు చేస్తే, ఏ వ్రతం చేస్తే కోరిన ఫలాలు సిద్ధిస్తాయి, అట్టి దానిని తెలుపండి. ఇది మనందరం అడుగుతూనే ఉంటామండి. ఏదైనా చిన్న తరుణోపాయం చెప్పండి ఈ కోరికలు తీరటానికి లేదా కష్టాలు పోవటానికి అని. అప్పుడు దానికి సూతముని, ఓ మునులారా, పూర్వం ఒకప్పుడు నారదుడు శ్రీ మహావిష్ణువుని ఇట్టాగే కోరాడు. అప్పుడు శ్రీహరి ఆనతిచ్చిన విధంగా మీకు తెలియజేస్తున్నాను, శ్రద్ధగా వినండి అని ఇట్లా చెప్పటం ప్రారంభించాడనమాట. పూర్వం ఒకప్పుడు నారద మహాముని ఏం చేశాడంటే, సకల లోకాలు, ఆయన త్రిలోక సంచారి కదండి, సకల లోకాలు తిరుగుతూ మార్గదేశంలో భూలోకానికి వచ్చాడన్నమాట. అక్కడ భూలోకంలో నారద మహాముని భూలోకంలో మానవులు పడుతున్న కష్టాలు చూసేపటికి, అయ్యో వీరికి కష్టాలు ఎట్లా తొలగిపోతాయి అని ఆలోచిస్తూ విష్ణులోకానికి వెళ్ళంగా అక్కడ నారద మహాముని విష్ణులోకంలో చతుర్భుజుడై తెల్లని శరీరంతో గలవాడును, శంకుచక్రములు, గదా, పద్మాలు మొదలగున్న అలంకారాలతో కలవాడను అయిన శ్రీహరిని చూచి ఇలా ప్రార్థన మొదలెట్టాడన్నమాట. ఆయన ఏమన్నాడంటేను, స్వామి, మీరు మనసుకు ఊహించటానికి కానీ, వాక్కుతో వర్ణించటానికి కానీ సఖ్యం కాని అతీతమైన రూపం గలవారు. మీరు ఈ మానవులు పడుతున్న బాధల గురించి నేను చూశాను. వాళ్ళ బాధలు, మీ భక్తుల బాధలు ఎలా తొలగిపోతాయో చెప్పండి శ్రీమన్నారాయణ, నీకు భక్తితో నమస్కరిస్తున్నాను అని అంటాడనమాట. అప్పుడు శ్రీహరి ఆ స్తోత్రం చేసి విని నారద మహామునితో, ఓ నారద మహాముని, నీ వచ్చిన కారణం నీకు అర్థమైంది, నాకు నీకేం కావాలో అడుగు అని అడుగుతాడన్నమాట. అప్పుడు నారదుడు శ్రీ మహావిష్ణువుని, మళ్ళా జగద్రక్షక, భూలోకంలో మానవులు నానా అవస్థలు పడుతున్నారు, నానా యోనులో పుట్టి నానావిధ కష్టాలు పడుతున్నారు, వారికి ఆ కష్టాలు ఎలా తొలగిపోతాయో చెప్పండి స్వామి అని అడిగాడనమాట. అంటే ఈ సత్యనారాయణ స్వామిది మహావిష్ణువే చెప్పాడు అని మనం తెలుసుకోవాలి. అందులోకి శ్రీహరి ఇట్లా చెప్పాడన్నమాట. నేను లోకహితార్థినై చక్కటి విషయాలు అడిగావు కాబట్టి నేను నీకు చెప్తున్నాను, విను. దీనికి ఒక వ్రతం ఉంది, అది సత్యనారాయణ స్వామి వ్రతం. ఆ వ్రతము భక్తి శ్రద్ధలతో ఇహలోకంలో సకల ఐశ్వర్యాలు పొందిన వారే పరలోకంలో మోక్షం పొందుతారు అని విని నారదుడు ఇట్లా అడిగాడన్నమాట. నారదుడికి చాలా సంశయాలు ఉంటాయి కదా. ఓ వాసుదేవ, దామోదర, మనకి కార్తీక మాసంలో మహావిష్ణువు దామోదరుడిగా ఉంటాడండి. ఈ వ్రతము ఆచరించుట వలన ఏమి ఫలితం కలుగుతుంది?
ఆ వ్రత విశేషాలు చెప్పండి, దానిని నేను తెలుసుకోవాలని కోరుతున్నాను, ఇది ఆమూలాగ్రంగా చెప్పండి అని అడిగాడు. అందులకు శ్రీహరి ఇలా చెప్పటం ప్రారంభించాడనమాట. సత్యనారాయణ స్వామి సకల దుఃఖాలను నివారణ చేస్తాడు, సకల ఐశ్వర్యాలను కలగచేస్తాడు, సంతానం కలుగుతారు, తర్వాత సర్వత్రా జయప్రదంగా ఉంటారు. ఈ వ్రతము వైశాఖ మాసంలో కానీ, మాఘమాసంలో కానీ, కార్తీక మాసంలో కానీ ఒక శుభదినంన చేయాలన్నమాట. అందులకు ఇది కార్తీక మాసం కదండి, కాబట్టి ఈ కార్తీక మాసంలో సత్యనారాయణ వ్రతం గురించి మనం మాట్లాడుకుందాం. ఒక శుభ సమయం చూసి ఆచరించాలన్నమాట. కష్టములు సంభవించినప్పుడు, దరిద్రంతో బాధపడుతున్నప్పుడు ఈ వ్రతము చేయటం మంచిది. ఏదైనా వివాదం కలిగినప్పుడు కూడా ఈ వ్రతం ఆచరించారనుకోండి, అట్టి వివాదంలో తప్పక జయం కలుగుతుంది. నారద మహాముని ఈ వ్రతమును శక్తి కలవారు ప్రతి నెల కూడా ఆచరించవచ్చు, లేదా సంవత్సరానికి ఒక్కసారైనా చేయవచ్చు. ఎవరి శక్తానుసారం వారు చేయవచ్చు అన్నమాట. ఇక్కడ భక్తి ప్రధానమండి, శక్తి ఇది కాదన్నమాట. మీ శక్తి కొద్దీ మీరు చేయొచ్చు. సత్యనారాయణ వ్రతం పౌర్ణమి తిథి ఎందు కానీ, ఏకాదశి నాడు కానీ, రవి సంక్రమణ కానీ దినమున చేయవచ్చు. సూర్యోదయానికి పూర్వమే లేచి నిద్రలేచి కాలకృత్యాలవి నెరవేర్చుకుని, స్నాన సంధ్యానుష్ఠానాలన్నీ చేసుకుని, వాళ్ళ ప్రకారం నిర్వర్తించుకుని, శుచి అయి నిశ్చల భక్తితో, ఓ దేవాదిదేవ శ్రీ సత్యనారాయణ ప్రభు, నీ అనుగ్రహంకి పొందటానికి భక్తి శ్రద్ధలతో ఈ వ్రతమును ఆచరించుచున్నాను అని తన మనసులో స్వామిని ధ్యానం చేసుకుని నమస్కారం చేయాలి. ఆ విధంగా సంకల్పం చేసి మధ్యాహ్న కాలం కూడా సంధ్యానుష్ఠానాలు అవన్నీ కర్మానుష్ఠానాలు వాళ్ళకి ఎవరి కర్మలు వాళ్ళు చేసేసుకుని సాయంకాలం వచ్చి స్నానం చేసి రాత్రి ప్రాంతకాలంలో ఈ వ్రతాన్ని ఆచరించాలి. పూజా స్థలాన్ని గోమయంతో శుభ్రం చేసి, శుభ్రంగా అలికి వరిపిండితో ముగ్గులు వేసి 5 వర్ణాలతోటిను, దానిపైన ఒక నూతన వస్త్రం ఉంచి, దానిపై బియ్యం పోసి, దానిపై కలశమును పెట్టి, ఆ కలశాన్ని వెండితో కానీ రాగితో కానీ, చివరికి మట్టితో అయినా పర్వాలేదండి చేసి, ఇత్తడి లేదా మట్టి అయినా పర్వాలేదు, దాంతో చేసి దాన్ని పెట్టుకోవాలన్నమాట. లోభత్వం చేయకూడదు, యథాశక్తిగా చేయాలి. మీకున్న దాన్ని బట్టి మీరు చేయొచ్చు, మీ శక్తానుసారం. ఆ కలశం మీద ఒక కొత్త వస్త్రం పెట్టేశాక ఆ నూతన వస్త్రం మీద సత్యనారాయణ స్వామి ప్రతిమని ఉంచాలి. ఈ ప్రతిమను ఒక కర్ష బంగారం కానీ, అర్ధకర్ష బంగారం కానీ, పావు కర్ష బంగారం కానీ, ఎంతో కొంత బంగారంతో చేయించవచ్చు. దాన్ని పంచామృతాలతో అభిషేకాలు గావించి దానిని దీని మీద పెట్టాలన్నమాట. ఆ కలశం మీద పెట్టి మనం ప్రార్థన చేసుకోవాలన్నమాట. ముందు విఘ్నేశ్వరుడి పూజ, తర్వాత లక్ష్మీదేవి, విష్ణుమూర్తి, పరమేశ్వరుడు, పార్వతి, సూర్యుడు మొదలగు నవగ్రహాలు, ఇంద్రాది అష్టదిక్పాలకులు, అధిపతి దేవతలు, ప్రత్యధి దేవతలతోటి పూజించాలన్నమాట. మొదట కలశానికి వరుణదేవుడితో పూజ చేయాలి. తర్వాత విఘ్నేశ్వరుడికి మొదలగు 5 దేవతలను పిలవాలి. తర్వాత ఉత్తరాన పెట్టుకోవాలన్నమాట మంత్రంతో. మంత్రం రాని వాళ్ళు మామూలుగా వాళ్ళకు వచ్చినట్టు వాళ్ళు పెట్టుకోవచ్చు. తర్వాత ఇంద్రాది దిక్పాలకులని ఆవాహం చేసి వాళ్ళని కలశానికి పెట్టాలి. 4 వర్ణాల వారు, స్త్రీలు, పురుషులు కూడా ఈ వ్రతాన్ని చేయవచ్చు అన్నమాట. దీనికి నిబంధన లేదు. బ్రాహ్మణులు కాని వారు పౌరాణికులతోటి ఆచరిస్తే మంచిది. తుదకు ఏ రోజైనా సాయంకాలం పూట ఈ వ్రతం ఆచరించవచ్చండి. వ్రతమును చేయువారు బ్రాహ్మణులను, బంధువులను పిలుచుకొని వచ్చి అరటిపళ్ళు, ఆవు నెయ్యి, ఆవు పాలు, గోధుమ నూక, అవి లేనిచో బియ్యం నూక, చక్కెర లేనిచో బెల్లము, ఇవన్నీ కూడాను సమకూర్చుకొని సేరుంపావు చప్పున, లేదా మీ యథాశక్తి అండి, సేరుంపావు అంటే చప్పున చేసుకుని ప్రసాదాన్ని చేయాలన్నమాట. ఆ విధంగా నైవేద్యములు పెట్టాక బ్రాహ్మణులకు తగిన దక్షిణలిచ్చి
కథ శ్రద్ధగా విని బంధుమిత్రులతోటి బ్రాహ్మణులతోటి కలిసి భోజనం చేసి సత్యనారాయణ స్వామికి ప్రీతిగా నృత్యాలు గీతాలు ఆలాపించటం మంచిది. ఇది భూలోకంలో కలియుగమందు మనకి అమిత ఇష్టకామితార్థములు చేయుటకు మిక్కిలి సులభమైన మార్గం. ఇది ప్రథమోధ్యాయ. ఓ మునిశ్రేష్ఠులారా, పూర్వం ఈ వ్రతం ఆచరించిన వారి కథ చెప్పుచున్నాను వినండి. పూర్వం కాశీ నగరంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు మిగులు దరిద్రం, అంటే అతను కట్టిక పేదవాడు అన్నమాట. ఎంత పేదవాడంటేను తినటానికి తిండి లేక ఇల్లు తిరుగుతూ అడుక్కుంటూ తింటూ ఉంటాడనమాట. భగవంతుడు బ్రాహ్మణ ప్రియుడు కాబట్టి అతడు ఆ బ్రాహ్మణుడిని చూసి జాలిపడి, అతను కూడా ఒక వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో ఈ పేద బ్రాహ్మణుడికి కనిపించి ఈ సత్యనారాయణ స్వామి వ్రతం గురించి చెప్తాడు. మనం మొదటి అధ్యాయంలో చెప్పుకున్న విధంగా దీనిని నీవు ఆచరించు అంటే పొద్దున్నే లేచి సంకల్పం చేసుకొని తను చేయాల్సిన కర్మలన్నీ చేసుకున్నాక సంధ్యానుష్ఠానాలు కానిచ్చుకొని విధిగా తన కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని సాయం సమయంలో సత్యనారాయణ స్వామి వ్రతం చెయ్యి అని చెప్తాడన్నమాట. ఆ వ్రత విధానాన్ని కూడా చెప్పి ఆ వృద్ధ బ్రాహ్మణుడు మాయమైపోతాడు. అప్పుడు ఈ పేద బ్రాహ్మణుడు అనుకుంటాడు, ఎలాగైనా సరే నన్ను ఈ దరిద్రాన్ని నుంచి కాపాడు దామోదర. ఈ కార్తీక మాసంలో మహావిష్ణువు దామోదరుడండి. ఆయన అలా ప్రార్థన చేసి మర్నాడు భిక్షాటనకి వెళ్తే అతనికి అనుకున్న దానికంటే ఎక్కువ ధనం వస్తుంది. వెంటనే అతను వాళ్ళ బంధుమిత్రులందరినీ పిలుచుకుని ఆ రోజు సత్యనారాయణ స్వామి వ్రతం తనకు శక్తి కొద్దీ చేస్తాడు. చేశాక అప్పటి నుంచి ఆ బ్రాహ్మణుడికి దరిద్రం అనేది లేకుండా దినదిన అభివృద్ధిగా సంపద కూర్చుకున్నవాడై జీవించున్నంతకాలం సకలైశ్వర్యపరుడై అంతిమలో స్వర్గానికి వైకుంఠానికి వెళ్ళిపోతాడనమాట. ఈ వ్రతం ఆచరించిన వారు కూడా ఆ బ్రాహ్మణునిలాగానే సకల దుఃఖాల నుంచి విముక్తి పొంది సుఖముగా ఉంటారు అని చెప్తారు. అంతేకాకుండా ఓ మునులరా, ఆ విధంగా శ్రీహరి నారదుడు చెప్పిన ఈ వ్రతాన్ని ఇప్పుడు మీకు తెలిపాను అని సూతల వారు చెప్పారు. అప్పుడు వెంటనే ఆ మునులు, మహానుభావ, ఈ వ్రతాన్ని ఇంకా ఈ బ్రాహ్మడు ద్వారా తెలుసుకుని ఎవరెవరు చేశారో అది కూడా మాకు వివరించండి అంటాడనమాట. మళ్ళా సూతుల వారు ఇట్లా చెప్పటం ప్రారంభించారు. ఓ మునులారా, ఈ వ్రతాన్ని ఎలా చేశారు అంటేను, ఒకప్పుడు ఆ బ్రాహ్మణుడు భక్తి శ్రద్ధలతో ఈ వ్రతం ఆచరిస్తుంటే ఓ కట్టెలు అమ్ముకునేవాడు ఈ వ్రతం జరిగే చోటకు వచ్చి ఆ రోజు ఏదైనా ఆకలికి దప్పికకి ఏదైనా దొరుకుతుందేమోనని ఈ వ్రతమంతా చూసి ఆ కట్టెల మోపు పక్కన పెట్టి ఆ బ్రాహ్మణుడింట్లో ఆ వ్రతం అయ్యాక తీర్థప్రసాదాలు స్వీకరించి, మహానుభావ, ఇదేం వ్రతము, ఇది ఎవరు చేస్తారు, ఎలా చేయాలి, దీని వలన ప్రయోజనం ఏంటి, దాని ప్రభావం ఏంటి అని అడుగుతాడనమాట. బ్రాహ్మణుడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు చెప్పిన విధంగానే మొత్తం ఈ వ్రతం అంతా చెప్తాడనమాట. చెప్పి, నాయన, నేను కూడా కష్టాల నుంచి విముక్తి పొందాను, నువ్వు కూడా ఈ వ్రతాన్ని చేయి అని చెప్తాడు. వెంటనే ఆ కట్టెలు అమ్ముకునేవాడు తెగ ఆనందంతో ఇంటికి వెళ్ళిపోయి రేపెట్లాగైనా నేను ఈ వ్రతం చేస్తాను అని సంకల్పం చేసుకుంటాడు. చేసుకోవటమే కాకుండా ఆ రాత్రంతా అతనికి నిద్ర పట్టలేదు, ఎలాగోలా ఈ వ్రతం చేసుకోవాలి అని. మొన్నాడు అతను పుల్లల కావిడి తీసుకుని ఒక ధనికుల వీధికి వెళ్తాడు. వెళ్ళి అక్కడ అతను అనుకున్న దానికన్నా కూడా ఎక్కువ ధనం వస్తుంది. ఆ ధనంతో అతను సత్యనారాయణ వ్రతం చేసుకునేకి సంకల్పం చేసుకున్నాడు కదండి. కావాల్సిన వస్తువులన్నీ తీసుకుని ఇంటికి వచ్చి తన బంధుమిత్రులను పిలిచి చక్కగా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నాడు. ఆ కట్టెలు అమ్ముకునేవాడు ఏం చేశాడంటే చక్కెర, నెయ్యి, పాలు, గోధుమ నూక మొదలైనవన్నీ తెచ్చుకున్నాడు. తనకు తెలిసిన బంధుమిత్రుల్ని పిలుచుకున్నాడు, ఈ వ్రతం చేసుకున్నాడు. అప్పటి నుంచి తను ఆ వ్రతాన్ని క్రమం తప్పకుండా చేసుకున్నాడు అన్నమాట. చక్కగా పుత్రులు, పుత్రికలు, ధనము, ఈ ఇహలోకంలో సకలైశ్వర్యాలు పొంది అంత్యంలో మోక్షం పొందాడు. ఇది ద్వితీయోధ్యాయ. మళ్ళా సూత మహాముని ఇలా చెప్పటం ప్రారంభించారు. ఓ ముని శ్రేష్ఠులారా, ఇంకో కథ కూడా చెప్తా వినండి. పూర్వం ఉల్కాముకుడను ఒక రాజు ఉండేవాడు.
అతను చాలా సత్యవంతుడు. ప్రతిదినం దేవాలయాలకి వెళ్ళి బ్రాహ్మణులను అర్చించి ధనం ఇచ్చి సంతోషపెట్టేవాడు. అతని భార్య కూడా మంచి సౌశీల్యావతి. అయితే వాళ్ళకి పిల్లలు లేకపోవటం వలన వాళ్ళు భద్రశీల నదీ తీరంలో సత్యనారాయణ వ్రతాన్ని ఆచరిస్తున్నారన్నమాట. ఆచరించేటప్పుడు ఒక నౌకలో వెళ్తున్న ఒక వైశ్యుడు చూసి అతని పేరు సాధువుడు. ఈ సాధువు అనే వైశ్యుడు, మహారాజా మీరు ఏం చేస్తున్నారో, దీని వలన ఏంటి ప్రయోజనం అని అడుగుతాడనమాట. అప్పుడు మహారాజు, నాకు సంతానం లేకపోవటం వలన నేను ఈ వ్రతాన్ని చేస్తున్నాను. ఈ వ్రతానంతరం ఈ వ్రతం చేయటం వలన సంతానాన్ని మనకి ఏ కోరికలు ఉంటే ఆ కోరికలు, సంతానం కావాలనుకున్న వాళ్ళకి సంతానం పొందుతారు, ధనము, అలా ఇహలోక సుఖాలు పొందటమే కాకుండా తర్వాత మోక్షం పొందుతాం అని చెప్తాడు. వెంటనే సాధువు కూడా నాకు కూడా సంతానం లేరు అని అతను ఇంటికి వెళ్ళి తన భార్య అయిన లీలావతితోటి, నేను ఇవాళ నదీ తీరంలో మహారాజు ఒక వ్రతం చేయటం చూశాను, ఈ వ్రతాన్ని మనం కూడా చేద్దాము, మనకి కానీ సంతానం కలిగితే శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తాను అని చెప్పాడనమాట. వెంటనే ఆవిడే అలాగే అంది. చక్కగా ఒక శుభదినాన ఒక ఆడపిల్లని కంటారు. ఆ అమ్మాయి పేరు కళావతి అని పెడతారు. ఆ అమ్మాయి దినదినాభివృద్ధి చెందుతూ ఉంటుంది. పిల్ల పుట్టంగానే అడుగుతుంది, ఏమండి మన సత్యనారాయణ స్వామి దయవలన ఆడ సంతానం కలిగింది కాబట్టి మనం వ్రతం చేసుకుందాము అంటేను తొందరే ఉంది చేద్దామంటాడు. అలా అది సాగుకుంటూ పోతుంది. చివరిలో ఏమవుతుందంటేను అతనికి ఆ పిల్లకి యుక్త వయసు వస్తుంది, చక్కగా దినదినాభివృద్ధి చెందితేను పెళ్లిలో చేద్దాం, వివాహంలో దాందే ఉంది అంటాడు. అలాగే వివాహంలో ఆ అమ్మాయికి సత్యనారాయణ వ్రతం చేసుకుందాం అనుకుంటాడు. అతను కాంచీపురానికి ఒక దూతను పంపించి ఒక మంచి యువకుడిని తీసుకురమ్మంటాడు పెళ్లి సంబంధం. అయితే ఆ దూత కాంచీపురానికి వెళ్ళి ఒక చక్కటి తెలివిగల వైశ్య కుమారుణ్ణి తీసుకొస్తారు, వివాహం చేస్తారు. ఈ ఆనందంలో సత్యనారాయణ స్వామి వ్రతం చేయటం మర్చిపోతాడు. వైశ్యులు కదండి, వ్యాపార నిమిత్తం ఆ వైశ్యుడు అల్లుడితో కలిసి వ్యాపార నిమిత్తం బయలుదేరి సముద్ర తీరంలో గల రత్నసానపురానికి వెళ్తాడు. ఆ రత్నసానపురాన్ని చంద్రకేతు అనే మహారాజు పరిపాలిస్తూ ఉంటాడన్నమాట. సాధువు తన వ్రతం చేయకపోయేటప్పటికీ శ్రీ సత్యనారాయణ స్వామికి కోపం వచ్చి ఆయన ఏం చేశారంటే, వీళ్ళ దగ్గర దారుణమైన దుఃఖాలు అనుభవించుగాక అని శపిస్తాడన్నమాట. ఆ రాత్రి దొంగలు రాజుగారి ధనాగారంలో పడి కొంత ధనాన్ని తీసుకుని ఆ వర్తకులున్న చోటుకి వెళ్ళి అక్కడ పడేసి వాళ్ళు మాయమైపోతారు. ఎందుకంటే మాయ దొంగలు, ఇదంతా సత్యనారాయణ స్వామి మాయ కదండి, అతను మర్చిపోయాడు వ్రతం చేయటం. ఆ రాత్రి రాజభటులు అక్కడికి వస్తారు. ధనం అక్కడ ఉండటం చూసి వీళ్ళే దొంగలను నిశ్చయించుకుని రాజు కడకు మొదలు తీసుకెళ్తారు. ఆ రాజు వాళ్ళ వాదన వినకుండానే, వాదోపవాదాలు లేకుండానే వాళ్ళకి జైలు శిక్ష వేస్తాడన్నమాట. కారాగార శిక్ష వేస్తాడు. వేయంగానే వాళ్ళు కారాగార శిక్షలు అనుభవిస్తూ ఉంటారు. ఈ లోపల ఇక్కడ వీళ్ళు భార్య బిడ్డలు అంటేనో కళావతి, లీలావతి కడు దరిద్రాన్ని అనుభవిస్తూ వీళ్ళ దగ్గర కూడా ధనాన్ని దొంగలు అపహరించి వెళ్ళిపోతారు. వాళ్ళు భిక్షాటన చేసుకుంటూ బతుకుతూ ఉంటారన్నమాట. ఒకరోజు తల్లి రోగగ్రస్తురాలైతే కళావతి ఒక బ్రాహ్మణుడి ఇంటి దగ్గర ఈ సత్యనారాయణ స్వామి వ్రతము వింటూ వాళ్ళు ఇచ్చిన తీర్థప్రసాదాలు, అన్నప్రసాదాలు తీసుకుని, ఎందుకంటే పాప ఆకలికి తాళలేక నుంచింది కదా, అవి తీసుకుని వస్తుంది. కళావతిని చూసి లీలావతి అడుగుతుంది, ఏంటమ్మా మనం అసలే డబ్బు లేక ఇలా ఉన్నాము, ఈ సమయంలో నువ్వు ఇలా కానీ ఇంత రాత్రిపూట బయటికి వెళ్ళొస్తే ఏమన్నా ఉందా, మన పరువు ఏమైపోతుంది అంటుంది. అప్పుడు అమ్మ, నేను ఇట్లా ఒక బ్రాహ్మణుడి ఇంట్లో సత్యనారాయణ వ్రతం జరుగుతుంటే తీర్థప్రసాదాలు తీసుకోవటానికి వేచి ఉన్నానమ్మా అని చెప్తుంది. వెంటనే తల్లి, అయ్యో మీ నాన్నగారు కూడా సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తానని నువ్వు పుట్టినప్పుడు మొక్కుకున్నారమ్మా, తీర్చనే లేదు అని అపరాధాలు మన్నించమని ఆ సత్యనారాయణ స్వామిని ప్రార్థించి తన దగ్గరున్న కొంచెం రుసుముతో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకుంది లీలావతి సత్యనారాయణ వ్రతం చేయటం వలన స్వామి సంతుష్టుడు అయ్యాడన్నమాట. అయ్యి ఏం చేశాడంటే, ఆ రోజు రాత్రి ఆ చంద్రకేతు మహారాజు గారికి కల్లో కనిపించి వీళ్ళిద్దరూ కూడా నిరపరాధులే, నీవు అనవసరంగా శిక్షిస్తున్నావు, వాళ్ళని విడుదల చెయ్యి అని చెప్పి
లేకపోతే నువ్వు సర్వనాశనం అయిపోతావని చెప్పి అదృశ్యమైపోతాడనమాట. వెంటనే మర్నాడు రాజుగారు ఏం చేస్తాడంటేనో సభను ఏర్పాటు చేసి విద్వాంసుల్ని పిలిచి తనకు వచ్చిన కళ గురించి చెప్తాడు. అప్పుడు వాళ్ళు కూడా మహాప్రభు ఇది దైవమాయ, ఆ మహావిష్ణుమాయ, మీరు ఆ వయసుల్ని పిలిపించండి, విచారించండి అని చెప్పి విచారించాక అప్పుడు రాజు వయసుల్ని పిలిచి వాళ్ళని విచారించి వాళ్ళకి నూతన వస్త్రాలు, వాళ్ళ దగ్గర తీసుకున్న ధనమే కాకుండా దానికి రెట్టింపు ధనం కూడా ఇచ్చి వాళ్ళు ఊహించని విధంగా ఇచ్చాడనమాట. గౌరవించి వాళ్ళని పంపిస్తాడు. ఇంకా ఆ చంద్రకేతు మహారాజు వాళ్ళకి ఒక అభయం కూడా ఇస్తాడు. మీకేం ఇది లేదు అని ఒక నావ కూడా ఇచ్చి వాళ్ళని వాళ్ళ ఊరు వెళ్ళిపోమ్మని చెప్తాడన్నమాట. ఇది తృతీయోధ్యాయము. పిదప వయసులో త్రోవలో తీర్థయాత్రలు చేస్తూ బ్రాహ్మణులకు కాస్త కుస్త దానం చేస్తూ వాళ్ళ ఊరికి వెళ్ళిపోయారన్నమాట. వాళ్ళు సముద్రంలో ఆ విధంగా కొంత దూరం వెళ్ళాక సత్యనారాయణ స్వామి మళ్ళా వీళ్ళని పరీక్షిద్దాం అనుకున్నాడు. అసలు వీళ్ళకి ఏదైనా బుద్ధి వచ్చిందా రాలేదా అని. వెళ్ళి ఓ వయసులరా మీ కడని ఓ సన్యాసి రూపం ధరించి వెళ్తాడనమాట. వెళ్ళి ఓ వయసులరా మీ దగ్గర ఏమున్నాయి అని అడిగాడు. అప్పుడు వెంటనే వయసులు వీళ్ళు ఏదో దొంగ సన్యాసి అనుకుని మా దగ్గర ఏముంటే నీకెందుకు, నువ్వేమైనా కొట్టేద్దాం అనుకుంటున్నావా ఏంటి, ఏముంటాయి ఇందులో ఆకులు అలమలు తప్ప ఏమీ లేవని చెప్పి వాళ్ళ స్నానపానాదులకు వెళ్తారు. వాళ్ళు తిరిగి వచ్చేటప్పటికి ఏముంది, తెప్ప తేలుతూ ఉందన్నమాట. బరువు లేదు కదా. వాళ్ళు అయ్యో బాబోయ్ ఇవన్నీ ఆకులు అలమలతో ఉన్నాయి కాబట్టి ముందు మూర్చిల్లి మళ్ళా ఆ సాధువు దగ్గరికి వెళ్ళి, అంటే సత్యనారాయణ స్వామి దగ్గరికి వెళ్ళి ఆయన ఈ సాధువు ఈ వైశ్యుడు కాళ్ళ మీద పడి తెప్పరిల్లుకొని, స్వామి మమ్మల్ని రక్షించు, ఈ లోకమంతా నీ విష్ణుమాయతో కప్పింది, మమ్మల్ని క్షమించయ్యా, మేము నీతోటేదో పరిహాసం ఆడామని అంటే సరే అని చెప్పి వాళ్ళని ఓదార్చి మళ్ళా వాళ్ళ డబ్బులు అవి ధనం అది వాళ్ళకి ఇచ్చేస్తాడనమాట. ఆ వయసుడు అల్లుడితో పాటు మళ్ళా బయలుదేరి వాళ్ళ ఊరు వెళ్తుండగానే సత్యనారాయణ స్వామి అప్పుడు ఆ సన్యాసి ఆ వయసుడికి చెప్తాడనమాట, ఓయి నువ్వు నా వ్రతం చేయటం మానేశావు అంటే గుర్తు కూడా చేశాడు ఆయన. నువ్వు నా వ్రతం చేయటం మానేశావు, నువ్వు ఆ వ్రతం చెయ్యి అంటేనో వెంటనే తప్పకుండా చేస్తాను స్వామి, నా ఇంటికి వెళ్ళంగానే నేను చేస్తాను అని చెప్తాడు. వాళ్ళు పడవెక్కి వాళ్ళు ఆ ధనమంతా కూడా తీసుకుని వాళ్ళ ఊరు బయలుదేరారు. బయలుదేరి వెళ్తూ వాళ్ళంత దూరాన వాళ్ళ ఊరుని చూసి ఒక దూతను పంపిస్తారన్నమాట. పంపించి అదిగో మన ఊరు వచ్చేసింది, మన భార్యాపుత్రికలను మనం కలుసుకుందాము, మేము వచ్చామని చెప్పు అని ఆ భార్యకి కబురు చేస్తారు. అదే సమయంలో లీలావతి కళావతి సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరిస్తూ ఉంటారన్నమాట. వార్త విని తల్లి ఏం చేస్తుందంటే కుమార్తెకి చెప్తుందన్నమాట, అమ్మ నువ్వు పూజ పూర్తిగా ఉంచేసి వచ్చేసేయమ్మా, నువ్వు రాగానే నేను వెళ్తున్నాను అని చెప్తుంది. ఆ తొందరలో ప్రసాద్ ఈ కళావతి పూర్తి అయితే చేస్తుంది, వ్రతాన్ని పూజ పూర్తిగానే చేస్తుంది, కానీ ఆ తొందరలో ప్రసాదం అది పుచ్చుకోవటం మర్చిపోతుందన్నమాట. అందువల్ల సత్యనారాయణ స్వామికి కోపం వచ్చి ఆయన ఏం చేస్తాడంటేనో అల్లుడితో సహా నావని ముంచేస్తాడు. ముంచేసేటప్పటికీ వైశ్యుడు భార్య కుమార్తె అందరూ బాధపడతారు. ఇంకా ఇట్లా కాదని చెప్పేసి ఇదంతా విష్ణుమాయే, అల్లుడా ఇట్లా చూస్తుండగానే ఈ సత్యనారాయణ స్వామి మహత్యమలని ఇవన్నీ జరుగుతున్నాయి అని ఆ కుమార్తె కూడా నాన్న నేను ఇంకా బతకను, ఆయన చనిపోయారని సతీ సహగమనం చేయడానికి బయలుదేరుతుందన్నమాట. ఈ లోపల అశరీరవాణి పలుకుతుంది. ఏమని అంటేను, మీరు వ్రతమైతే చేశారు కానీ నా ప్రసాదం తీసుకోలేదు, ఆ ప్రసాదం స్వీకరించి వస్తే మీకంతా శుభమే కలుగుతుంది అని. వెంటనే కళావతి మళ్ళా వెనక్కి వెళ్ళి ప్రసాదం స్వీకరిస్తుంది. మనం ఈ సత్యనారాయణ స్వామి వ్రత కథలో మనం తెలుసుకోవాల్సింది, ఒకవేళ వ్రతం చేసిన వాళ్ళు హడావిడిగా ఉండి మనకి ప్రసాదం ఇవ్వకపోయినా మనం అడిగి తీసుకోవాలండి. ఏ వర్ణము వారైనా సరే, ఎలాంటి వారైనా సరే మనం తీర్థప్రసాదాలు స్వీకరించే రావాలి ఒక్కసారి మనం కనుక వ్రతానికి వెళితే. ఇది చతుర్థ అధ్యాయం అండి. ఇప్పుడు మనం 5వ అధ్యాయం గురించి చెప్పుకుందామన్నమాట. 5వ అధ్యాయం ఏంటంటేను, పూర్వం ఒకానొకప్పుడు మళ్ళీ ఈ సూత మహామునిని అడుగుతూ ఉంటారు, ఇంకెవరెవరు చేశారు మీరు చెప్పండి మేము వింటాము
అంటే మనకు కూడా కుతూహలంగా ఉంటుందండి, ఏదైనా మనకి తెలుసుకుంటే ఇంకా తెలుసుకోవాలని. అప్పుడు సూత మహాముని మళ్ళా ఇలా చెప్తాడన్నమాట. ఓసారి తుంగధ్వజుడు అనే ఒక మహారాజు ప్రజలనైతే కన్నబిడ్డల వల్లే చేస్తూ ఉండేవాడు. కాకపోతే అతను కొంత భేషజం ఉన్న మనిషి అన్నమాట. అతనికి రాజ్యపాలన చేస్తుండేవాడే, కానీ ఒకరోజు అతను అరణ్యంలోకి వెళ్ళి వేటాడుతుంటే అక్కడ గొల్లలు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుని మహారాజు వచ్చాడని ఆనందంగా వాళ్ళు ఆ ప్రసాదాన్ని పూజ ముగించుకోగానే మహారాజు దగ్గర పెట్టి వెళ్తారన్నమాట. ఇతను గొల్లల్ని కొంచెం తక్కువగా భావించి ఆ ప్రసాదాన్ని తీసుకోపోయేటప్పటికీ అతనికి తనకున్న 9 కుమారులు పోతారు, రాజ్యం పోతుంది, క్రమంగా దరిద్రుడవుతాడు. అప్పుడు వెంటనే అతను ఇదంతా సత్యనారాయణ స్వామిదే అని మళ్ళా అతను ఏం చేస్తాడంటే ఆ గొల్లల దగ్గరికి వెళ్ళి ఆ ప్రసాదాన్ని స్వీకరించి అసలు మనం ఎలా అనుకోవాలంటే ఇవన్నీ ఎవరో వార్తాహరుడు చెప్పాడు, అందువలన రాజుకు ఆ చింత కలిగిందిగా మనం భావించాలి. అతను మళ్ళా తిరిగి గొల్లల దగ్గరికి వచ్చి వాళ్ళ ఇచ్చిన దాన్ని నీచంగా భావించానని, ఇదంతా స్వామి ప్రభావమే అని అనుకుని మళ్ళా వెనక్కి వచ్చి వాళ్ళకి అతను నగరానికి వెళ్తాడనమాట. ఇదంతా సత్యనారాయణ స్వామి వ్రతంలో ప్రసాదం తినకపోవటమే నా తప్పు అని భావిస్తాడు అతను. దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటేనండి, నీచకులమా అగ్రకులమా ఏది మనం ఆలోచించకూడదండి. సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుని ప్రసాదం అని ఇస్తే మనం తీసుకోవాలండి. కలియుగంలో సత్యనారాయణ వ్రతము ప్రత్యక్ష ఫలప్రదాయమైందన్నమాట. ఇది కొంతమంది సత్యనారాయణ స్వామిని సత్యేశ్వరుడని, కొంతమంది సత్యదేవుడని, కొంతమంది సత్యనారాయణుడని పిలుస్తారన్నమాట. ఏది ఏమైనా ఈ వ్రతము ఆచరించటం వలన ఇహలోకంలో సౌఖ్యాలు అనుభవించటమే కాకుండా అంత్యంలో మోక్షం పొందుతారు. వ్రతం చేయలేని వారు, శక్తి లేదనుకోండి, చూసినా పుణ్యమే. ఎవరన్నా చేస్తుంటే వెళ్ళి భక్తి శ్రద్ధలతో ఈ కథలు విన్నా పుణ్యమే, వాళ్ళకి సకల కష్టాలు తొలగిపోతాయి అని సూత మహాముని సౌనకాది మహామునులకు చెప్తారు. ఇది శ్రీ స్కాంద పురాణే రేవాఖండే సత్యనారాయణ వ్రత ప్రభావం పంచమోధ్యాయం. ఈ 5 కథలు చెప్పుకొని గోధుమ నూకంతో చేసిన ప్రసాదాన్ని 5 భాగాలు చేసి దాని మీద 5 అరటిపళ్ళు పెట్టి చక్కగా నైవేద్యం పెట్టి మంగళహారతి ఇచ్చి శ్రీ సత్యనారాయణ స్వామికి మీరు తరిస్తారని ఆ సత్యనారాయణ స్వామిని ప్రార్థిస్తున్నానండి. మంగళహారతి ఇది నా చిన్నప్పుడు గృహప్రవేశం సినిమాలో పాట అండి. నేను దాదాపు ఒక 700 ఆ సత్యనారాయణ స్వామి దయ వలన ఒక దాదాపు 700-800 పైచిలుకే వ్రతాలకు వెళ్ళి ఆ 5 కథలు విని ఈ పాటని పాడి, అంటే నా గొంతు అంతగా బాగుండదు కానీ పాడేదాన్ని. మీరు కూడా ఈ పాటని మీరు పాడలేకపోతే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చండి. నా గొంతు అంత శ్రావ్యంగా ఉండదు కాబట్టి మీకు చివరి వాక్యం మాత్రం పాడుతున్నానండి. మంగళమనరమ్మ జయ మంగళమనరమ్మ, కరములు జోడించి శ్రీ చందనమలరించి, మంగళకరమగు సుందరమూర్తికి వందనమనరమ్మ, శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ, మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మ. జై శ్రీ సత్యనారాయణ స్వామి. సర్వం శ్రీ హరిహరార్పణం. సర్వే జనా సుఖినో భవంతు.